నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు రాబోతూ ఉన్నాయి. మరి అమ్మవారి ప్రాముఖ్యత ఏంటండి? నవరాత్రులు కూడా ఏ విధంగా జరగబోతున్నాయి అంటారు? అంటే ఇక్కడ వారాహి అనేటి అమ్మవారి గురించి చెప్పుకోవాలంటే కనుక మనకు వారాహి అంటే వరాలు ఇచ్చేటువంటి అమ్మవారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక స్థలాలకు సంబంధించినటువంటి స్థల దోషాలు ఏవైనా ఇళ్ళ పరంగా కొన్ని దోషాలు ఉంటూ ఉంటాయి. స్థల దోషాలని సివిల్ మ్యాటర్స్ అంటారు మన ఇంగ్లీష్లో చెప్పాలంటే. అవునండి. అటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు చాలామంది వారాహి అమ్మవారిని పూజిస్తుంటారు. అంటే ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం, మాకు ఆ సమస్య తీరట్లేదు అన్నప్పుడు అటువంటి వాళ్ళకి భూ వరాహస్వామి అని చెప్పి వారాహి అమ్మవారు అని చెప్పేసి ఇటు శైవ వైష్ణవ పరంగా రెండు రకాలుగా కూడా భూవరాహస్వామి అంటే అవతారంలో వరాహస్వామి అవతారం ఒకటి. కాబట్టి ఆ భూవరాహస్వామిని మనం వైష్ణవ అవతారంలో ఒక అవతారంగా చూస్తాం. ఇక్కడ వారాహి అమ్మవారు అనేది శాక్తేయ పరంగా ఒక అమ్మవారిగా మనం కొలుస్తాం. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని ఇప్పుడు వచ్చేటువంటి ఆషాఢ మాసం అనగా ఈ శనివారం 5వ తేదీ శుక్రవారంతో ఈ జ్యేష్ఠ మాసం అయిపోతుంది. 6వ తేదీ శనివారంతో ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే కనుక ఈ శాక్తి అమ్మవారికి సంబంధించినటువంటి బోనాలు మనకు ఈ యొక్క ఆషాఢ మాసం శనివారం నుండి ప్రారంభం చేస్తారు. ఒక్కొక్క దగ్గర ముందుగా గోల్కొండ బోనాలతో ఈ యొక్క బోనాల సందడి మనకు ప్రారంభమవుతుంది మన తెలంగాణలో. ఇక్కడ చూసినట్లయితే కనుక వారాహి అమ్మవారి గురించి మీరు ప్రత్యేకంగా అడుగుతున్నారు కాబట్టి ఆ అమ్మవారి నవరాత్రులు కూడా ఈ యొక్క శనివారంతో మనం ప్రారంభం చేసుకొని 9 రోజుల పాటు ఈ యొక్క నవరాత్రులను జరిపించుకొని చక్కగా తర్వాత అమ్మవారికి ఉద్యాపన చేసేటువంటి కార్యక్రమాన్ని నవరాత్రులు దసరా నవరాత్రులు ఏ విధంగానైతే మనం ఆదరించుకుంటామో అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో కూడా ఈ శాక్తేయ పరంగా ఈ అమ్మవారందరికీ కూడా నవరాత్రి ఉత్సవాలు అనేది అన్ని దేవాలయాల్లో కూడా కొన్ని దేవాలయాలు అన్నీ చెప్పలేము, కొన్ని దేవాలయంలో ఆషాఢ మాసంలో నిర్వహించుకోవచ్చు, కొన్ని దేవాలయాల్లో దసరా నవరాత్రులు కూడా నిర్వహించుకోవచ్చు. మరి వారాహి అమ్మవారికి మాత్రం ప్రత్యేకంగా నాకు తెలిసినంత వరకు ఆషాఢ మాసంలో మరియు దసరా నవరాత్రుల్లో కూడా ఈ నవరాత్రులు అనేది అమ్మవారికి చేస్తారనేది మాకు తెలిసినటువంటి విషయం. గురుగారు, వారాహి అమ్మవారి దీక్ష దంపతులు ఇద్దరు కలిసి చేయాలి అంటారా? వారాహి అమ్మవారి దీక్ష అనేది అంటే వాస్తవంగా అయితే దంపతులుగా ఉండి వారు చేసుకోగలిగితే దంపతిగా చేసుకున్నట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది. ఇక్కడ వారికి అవకాశం లేకుండా అంటే కొంతమంది ఆఫీస్ పరంగా ఆడవాళ్ళు బయట తిరగవచ్చు, కొంతమంది మగవాళ్ళు బయట తిరగవచ్చు, వారికి ఆ సమయానికి కొంత వీలవ్వచ్చు, వీలు కాకపోవచ్చు. ఇలా కాకపోయినా ఒక్కరు కూడా ఆ యొక్క దీక్షను చేసుకున్నప్పుడు ఆడవాళ్ళు చేసుకున్నప్పుడు అయితే కనుక ఒక కండువ మెడలో ఎర్ర కండువ ఒకటి మెడలో ధరించుకొని చేసుకోవాలి. మగవాళ్ళు చేసుకున్నట్లయితే కనుక ఒకటి బ్లౌజ్ పీసు పక్కకు ఎడవ పక్కకు పెట్టుకొని వారు కూడా ఒంటరిగా అంటే ఒక్కరుగా కూడా ఈ యొక్క దీక్షను చేయడానికి అవకాశం ఉంటుంది. దీక్ష విధానం ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు మనకు ఏ దీక్షలైనా కూడా ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షనే తీసుకుందాం, అందరూ తెలిసిన దీక్ష కాబట్టి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే ఏ విధంగానైతే ఆ 40 రోజుల పాటు ఆ స్వాములు ఒక పూట ఒంటి పూట భోజనము కొన్ని మితాహారంతో కొన్ని నియమాలు పాటిస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూ కొన్ని ఏవైతే మాంస మద్యాలకు దూరంగా ఉండి ఎట్లయితే అయ్యప్పను పూజిస్తారో అదేవిధంగా ప్రతి దీక్షలో కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి దీక్ష కావచ్చు, అమ్మవారి దీక్ష కావచ్చు, లేదా మనం చూసినట్టయితే దుర్గమ్మవారి దీక్షలు కూడా వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకు దీక్షాపరంగా తీసుకునేటువంటి ఒక నియమాలు. మన దీక్షాపరంగా అంటే ఈ దీక్ష తీసుకున్నామంటే ఇటువంటి నియమాలతో మనం ముందుకు వెళ్ళాలని మనకు పెద్దలు చెప్పున్నారు. కాబట్టి ఒక సుఖశయం అంటే పరువు మీద పడుకోవడం కానీ, లేదా చెప్పులు ధరించి నడవడం కానీ, లేదా మాంసాలు మద్యము అట్లా స్వీకరించకపోవడం కానీ, లేదా ఆ బ్రహ్మచర్యం పాటించడం కానీ, ఒంటిపూట భోజనం చేయడం కానీ, తల దువ్వుకోకపోవడం కానీ ఇటువంటివి కూడా చాలా నిష్టగా పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో మనం ఏవైతే చేయగలుగుతామో శక్తిని బట్టి ఆచరించేటువంటి ఒక నియమాన్ని ఏర్పరచుకొని చేసేటువంటిదే దీక్షా విధానం. ధన్యవాదాలు గురుగారు.